ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానము కలగలేదు. 119 కీర్తనలో 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యమునకు మన వినికిడిని, మన అటెన్షన్ని ఇవ్వగలిగితే అది ఎప్పటికీ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయదు, అది మనల్ని అవమానంలోనికి తీసుకురాదు. యాంప్లిఫైడ్ వర్షన్లో ఈ యొక్క అవమానం ఏంటి అని చెప్తున్నాడంటే, దెన్ షల్ ఐ నాట్ పుట్ టు షేమ్ అని చెప్పి, బట్ ఫెయిలింగ్ టు ఇన్హెరిట్ యువర్ ప్రామిస్. నువ్వు వాగ్దానం చేసిన ఏ మాట కూడా అది నిరర్ధకంగా అయిపోకుండా అది నా జీవితంలో నెరవేర్చబడటానికి కారణం ఏంటంటే, వెన్ ఐ పే అటెన్షన్ టు యువర్ సేయింగ్స్. నువ్వు మాట్లాడే, దేవుడు మాట్లాడే మాటకు చెవియొకటి ద్వారా. అందుకే యాయూరు అనే ఒక అధిపతి యేసు తన యొక్క కుమార్తెను స్వస్థపడటానికి వెళ్తున్నప్పుడు ఆయన ఇంక ఇబ్బంది పెట్టొద్దు, వదిలేయమని అందరూ చెప్తున్నప్పుడు, నీ కుమార్తె చనిపోయింది అని వారు చెప్తుంటే యేసయ్య విని యాయూరుతో చెప్తున్నాడు, వారి మాటను లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచమన్నాడు. ఆ రోజు వారు చెప్పిన రిపోర్ట్ని, వారు చెప్పిన వాస్తవాన్ని నమ్మలేదు, కానీ యేసయ్య చెప్పిన మాటను నమ్మాడు. భయపడక క్రీస్తు మీద మాత్రమే నమ్మిక ఉంచాడు. దేవుడు తనను అవమానపరచలేదు, తన కుమార్తెను తిరిగి లేపించాడు. ఈరోజు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు, ఆయన వాక్యము వైపు మనం నిదానించి చూడగలిగి దానిపై మనం అటెన్షన్ పే చేయగలిగితే, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని ఆయన మాటని మన ముందు పెట్టుకోగలిగితే మనం అవమానపరచబడము, మన ప్రతి స్వాస్థ్యమును స్వతంత్రించుకుంటాం. దేవుడి మాటలు మనం వెనుకలు తీర్చిన ఆమెన్.